హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మన జీవితంలో శత్రువులు ఉండడం కొత్త విషయమేం కాదు. కానీ ఒకరోజు మనకు అత్యంత దగ్గరైన వాళ్ళే మన సంతోషాన్ని చూసి అసూయపడితే, మన విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, మన నమ్మకాన్ని ఆయుధంగా మార్చి మనల్ని గాయపరిస్తే, ఆ బాధను భరించడం చాలా కష్టం. బయట వ్యక్తి మోసం చేస్తే మనం జాగ్రత్త పడతాం. కానీ మన వాళ్ళే మనకు వ్యతిరేకంగా నిలబడితే మొదట విరిగిపోయేది మన హృదయం. ఎందుకంటే వాళ్ళను మనం ప్రేమించాం, నమ్మాం, మన జీవితంలో ఒక భాగంగా భావించాం. అలాంటి వ్యక్తుల నుంచే ద్రోహం ఎదురైతే జీవితమే ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి పరీక్షలు వస్తాయి. మనకు దగ్గరైన ప్రతి ఒక్కరూ జీవితాంతం మనతోనే ఉంటారని అనుకోవడం తప్పు. కొంతమంది మన జీవితంలో పాఠం నేర్పడానికి వస్తారు. మరికొంతమంది మన బలాన్ని గుర్తు చేయడానికి వస్తారు. మన వాళ్ళే శత్రువులుగా మారినప్పుడు కోపంతో తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తాయి. కానీ అదే పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఎదుర్కొంటే ఆ బాధే మనకు గొప్ప అనుభవంగా మారుతుంది. మనల్ని కూల్చేయాలని చూసిన పరిస్థితులే మనల్ని మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తాయి. ఈ వీడియోలో మన వాళ్ళే శత్రువులుగా ఎందుకు మారుతారు, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచించాలి, మన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి, ప్రతీకారం కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి అనే విషయాలను మాట్లాడుకుందాం. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి శత్రువు బయటివాడు కావలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న వాళ్ళు, మనతో నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, మన కష్టసుఖాల్లో భాగమైన వాళ్ళే మనకు వ్యతిరేకంగా మారుతారు. ఇది వినడానికి బాధగా ఉన్నా జీవితంలో చాలామంది ఎదుర్కొనే వాస్తవం ఇదే. ఒకప్పుడు మన విజయాన్ని చూసి ఆనందించినట్టే కనిపించిన వ్యక్తి కాలక్రమేణా అదే విజయాన్ని చూసి అసూయపడవచ్చు. మన ఎదుగుదల వారి అహంకారానికి గాయం కావచ్చు. మనం సాధించిన గౌరవం, ప్రేమ, గుర్తింపు వాళ్ళలో పోలికలు మొదలు పెట్టవచ్చు. ఆ పోలికలు నెమ్మదిగా అసూయగా, అసూయ ద్వేషంగా మారినప్పుడు సంబంధాలు మారడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు సమస్య మన విజయంలో కాదు, ఎదుటివారి ఆలోచన విధానంలో ఉంటుంది. తమ జీవితంలో ఉన్న లోటును సరిదిద్దుకోవడం కంటే ఎదుటివారి జీవితాన్ని కిందకు లాగేయాలని కొందరు ప్రయత్నిస్తారు. అప్పుడు వారు మనకు దగ్గరగా ఉన్నా మనకు మేలు చేసే వ్యక్తులు కాదు. ఇంకొన్ని సందర్భాల్లో అపార్థాలు కూడా బంధాలను దెబ్బతీస్తాయి. మాట్లాడాల్సిన సమయంలో మౌనం, అర్థం చేసుకోవాల్సిన సమయంలో అనుమానం, నమ్మాల్సిన సమయంలో సందేహం, ఇవన్నీ కలిపి బలమైన బంధాన్నే బలహీనంగా మార్చేస్తాయి. ఒక చిన్న అపార్థం పెద్ద దూరానికి కారణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి బంధం శాశ్వతం కాదు. కాలం మారుతోంది, పరిస్థితులు మారుతాయి, మనుషుల ఆలోచనలు కూడా మారుతాయి. ఒకప్పుడు మనతో కలిసి నడిచిన వ్యక్తి తర్వాత తన ప్రయోజనం కోసం మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. అది మన విలువ తగ్గిందని కాదు, వారి ప్రాధాన్యతలు మారాయని మాత్రమే అర్థం. ఇలాంటి సమయంలో మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, ఎందుకు ఇలా జరిగింది అని కాదు, ఇప్పటి నుంచి నేను ఎలా ముందుకు సాగాలి అని. ఎందుకంటే గతాన్ని మార్చలేం, కానీ మన భవిష్యత్తును మాత్రం మన ఆలోచనలు, మన నిర్ణయాలు మార్చగలవు. గుర్తుంచుకోండి, మన వాళ్ళు శత్రువులుగా మారడం మన బలహీనతకు గుర్తు కాదు. ప్రతి మనిషి జీవితంలో వచ్చే ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో కోపంతో కాదు, సహనంతో నిలబడిన వ్యక్తి చివరికి నిజమైన విజేత అవుతాడు. మన వాళ్ళ వల్ల కలిగిన బాధకు మందు వెంటనే దొరకదు. ఎందుకంటే ఆ గాయం శరీరానికి కాదు, మనస్సుకు తగులుతుంది. నమ్మిన వ్యక్తి నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు, ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు మనసులో ఎన్నో ప్రశ్నలు పుడతాయి. నేను చేసిన తప్పేంటి, ఇంత ప్రేమించినా ఇలా ఎందుకు జరిగింది అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి సంఘటనకు మనమే కారణం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎదుటివారి స్వభావం, వారి ఆలోచనలు, వారి ఆశలు, వారి అసూయే సమస్యకు కారణమవుతాయి. అందుకే జరిగిన ప్రతి విషయానికి మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో మొదట చేయాల్సిన పని మనశ్శాంతిని కాపాడుకోవడం. కోపంతో మాట్లాడిన ఒక్క మాట, ఆవేశంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగిల్చే అవకాశం ఉంది. అందుకే స్పందించే ముందు ఆలోచించడం నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి మన మనసులోని ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
మీ బలహీనతలను అర్థం చేసుకొని మీకు తోడుగా నిలిచే వ్యక్తులను మాత్రమే నమ్మండి. మీ బాధను వినోదంగా చూసేవారి ముందు మీ కన్నీళ్లను వృధా చేయకండి. మరో ముఖ్యమైన విషయం, క్షమించడం అంటే జరిగిన అన్యాయాన్ని ఒప్పుకోవడం కాదు, మీ మనసులో పేరుకుపోయిన భారాన్ని దించుకోవడం. క్షమించినా అవసరమైతే దూరం పాటించండి. ఎందుకంటే క్షమించడం జ్ఞానమైతే హద్దులు పెట్టుకోవడం ఆత్మగౌరవం. జీవితంలో కొన్ని బంధాలు ముగుస్తాయి, కానీ జీవితం మాత్రం ముగియదు. ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభాన్ని ధైర్యంగా స్వాగతించిన వ్యక్తి ఎప్పటికైనా విజయాన్ని చేరుకుంటాడు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి మీ జీవిత కథను నిర్ణయించలేడు. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే బాధలో కూలిపోవద్దు. మీ బాధనే మీ బలంగా మార్చుకొని ముందుకు సాగండి. మనకు అన్యాయం చేసిన వ్యక్తిని చూసినప్పుడల్లా ఒకరోజు వీరికి తప్పకుండా సమాధానం చెప్పాలి అనే ఆలోచన రావడం సహజం. కానీ ఆ కోపాన్ని ఎక్కువ కాలం మనసులో ఉంచుకుంటే అది ఎదుటివారి కంటే మనకే ఎక్కువ నష్టం చేస్తుంది. ఎందుకంటే ద్వేషం ముందుగా మన ప్రశాంతతను దోచుకుంటుంది. జీవితంలో గొప్ప ప్రతీకారం ఎదుటివారిని ఏడిపించడం కాదు, వారు ఊహించని స్థాయికి ఎదగడం. మీరు బాధలోనే ఉండిపోతారని అనుకున్న వాళ్లకు మీ చిరునవ్వే గొప్ప సమాధానం కావాలి. మీరు ఓడిపోతారని భావించిన వాళ్లకు మీ విజయం మాటల కంటే బలంగా మాట్లాడుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి అవమానం ఒక అవకాశం కూడా కావచ్చు. అది మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురాగలదు. ప్రతి నిరాకరణ మీకు కొత్త దారిని చూపించగలదు. ప్రతి ద్రోహం మనుషులను గుర్తించే జ్ఞానాన్ని నేర్పగలదు. మన వాళ్ళే శత్రువులుగా మారినప్పుడు జీవితంపై నమ్మకం కోల్పోవద్దు. కొందరి ప్రవర్తన వల్ల అందరినీ ఒకేలా చూడడం సరియైనది కాదు. ఇంకా ఈ ప్రపంచంలో ప్రేమించే మనుషులు ఉన్నారు, అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు, అవసరమైన సమయంలో చేయి అందించే మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక చేదు అనుభవం వల్ల మీ హృదయాన్ని పూర్తిగా మూసేయకండి. మీ సమయాన్ని ప్రతీకారం కోసం కాదు, మీ లక్ష్యాల కోసం ఖర్చు చేయండి. కొత్త విషయాలు నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, మీ విలువలను, మీ కలలను మరింత బలంగా చేసుకోండి. కాలం గడిచే కొద్దీ మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మీకు ఒక విలువైన పాఠంగా కనిపిస్తుంది. చివరిగా ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీ వాళ్ళే మీకు శత్రువులైనా మీ వ్యక్తిత్వాన్ని మార్చనివ్వకండి. మంచితనాన్ని వదలకండి. మీ అమాయకత్వాన్ని మాత్రం తగ్గించండి. నమ్మండి, కానీ వివేకంతో నమ్మండి. ప్రేమించండి, కానీ ఆత్మగౌరవం కోల్పోకుండా ప్రేమించండి. ఎందుకంటే చివరికి గెలిచేది కోపం కాదు, ప్రశాంతత. ప్రతీకారం కాదు, వ్యక్తిత్వం. ద్వేషం కాదు, ధైర్యంగా ముందుకు సాగిన జీవితం. జీవితంలో బయట వాళ్ళే శత్రువులైతే జాగ్రత్త పడవచ్చు, కానీ మన వాళ్ళే శత్రువులుగా మారితే మన హృదయం విరిగిపోతుంది. అయినా గుర్తుంచుకోండి, ప్రతి ద్రోహం వెనక ఒక పాఠం, ప్రతి బాధ వెనక ఒక అనుభవం. ప్రతి అనుభవం మనల్ని మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మార్చడానికి మీ జీవితాన్ని వృధా చేయకండి. మీ జీవితాన్ని మార్చడానికి మీ సమయాన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఒకరోజు మీ ఎదుగుదల, మీ ప్రశాంతత, మీ ఆత్మవిశ్వాసమే మీకు జరిగిన ప్రతి అన్యాయానికి సమాధానంగా నిలుస్తాయి. జీవితంలో ఎవ్వరినీ ద్వేషించకండి, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకండి. ప్రేమించండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ప్రేమించండి. సహాయం చేయండి, కానీ మీ మంచితనాన్ని ఎవరూ బలహీనతగా మార్చుకోనివ్వకండి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని కూల్చాలని ప్రయత్నించిన ప్రతి పరిస్థితి మీరు ధైర్యంగా నిలబడితే మీ విజయానికి పునాదిగా మారుతుంది. కాబట్టి బాధలో ఆగిపోవద్దు, కన్నీళ్లలో మునిగిపోవద్దు. మీ జీవితానికి మీరే హీరోగా నిలబడి ధైర్యంగా ముందుకు సాగండి. ఈరోజు మీ జీవితంలో ఎవరో మీకు దూరమై ఉండవచ్చు, ఎవరో మీ నమ్మకాన్ని వమ్ము చేసి ఉండవచ్చు. కానీ అది మీ కథకు ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం మాత్రమే. ప్రతి ఉదయం చీకటిని తొలగించినట్లే ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ వాళ్ళే మీకు శత్రువులైనా మీ ధైర్యాన్ని, మీ మంచితనాన్ని, మీ ఆశను ఎప్పటికీ శత్రువులుగా మారనివ్వకండి. ఎందుకంటే చివరికి గెలిచేది నిజం, సహనం మరియు మంచి వ్యక్తిత్వమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.